హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే పాత చీరల్ని అస్సలు పాడేయకండి. ఇలా పిల్లోలాగా స్టిచ్ చేసుకోండి. సారీ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ అనేవి కుట్టుకోవాలండి. ఆల్రెడీ 1 సైడ్ ప్యాక్ ఉంటుంది కదా, 2 సైడ్స్ అని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. నేనైతే మిషన్ లేకపోయినా సరేనండి, సూది దారంతో ఇలా కుట్టుకోవాలి. ఈజీ ప్రాసెస్ అండి. ఓల్డ్ సారీస్ ఏం చేయాలో అర్థం కాని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. యూస్ఫుల్ టిప్ కదా. ఇలా స్టిచ్ చేసుకోండి. టోటల్ స్టిచ్చింగ్ 2 స్టిచ్చింగ్స్ వేసుకోండి. ఫస్ట్ 1 స్టిచ్ వేసుకోండి. మిషన్ పైన అయితే తొందరగా అయిపోతుంది. బట్ నా మిషన్ రిపేర్లో ఉంది కాబట్టి నేనైతే హ్యాండ్తో ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. తర్వాత మన పోగులు బయటికి వెళ్ళకుండా ఫస్ట్ కుట్టు ఊడిపోయినా సరే సెకండ్ ఊడిపోకుండా ఇలా కోణాలు అన్నవి వెళ్ళకుండా ఇట్లా మళ్ళీ స్టిచ్చింగ్ వేస్తున్నాను సూదితోని. యూస్ఫుల్ టిప్ అండి ఇది. చూడండి ఇలా వచ్చేస్తుంది. మన థ్రెడ్ అన్నవి ఊరికే బయటికి వెళ్ళకుండా, మన కుట్లు వెళ్ళిపోకుండా ఇది సేఫ్ కుట్టండి. అయిపోయిందండి స్టిచ్చింగ్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దారాలు అన్నవి బయటికి రాకుండా కుట్టేశాను. తర్వాత దీన్ని టర్న్ చేసుకోండి. 1 సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, టర్న్ చేసుకొని మీకు ఎన్ని సారీస్ ఎంత తీసుకుంటారో ఆ సైజుని బట్టి మీరు సారీస్ తీసుకోండి. నేనైతే 2 సారీస్ తీసుకున్నానండి. బాగా ఫోల్డ్ చేసుకొని ఇందులో పెట్టేయడమే. చాలా చక్కగా వచ్చింది కదా. 2 సారీస్ అయితే నేను ఇందులో సెట్ చేసి వేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఇలా చేసుంటే నేను కరెక్ట్ చేశానా లేదా చూసి వీడియోలో కామెంట్లో పెట్టండి. అయిపోయిందండి, పెట్టేస్తున్నాను. పాత చీరలు ఏం చేయాలో అర్థం కాదు కదా మనకైతే. ఎవరికైనా ఇచ్చినా తీసుకుంటారో తీసుకోరో అని మళ్ళీ పాడేయడానికి కూడా మనసు రాదు కదా. అయితే ఇలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా అయితే ట్రై చేయండి. ఇట్లా మడకతో వేసుకుంటే మెత్తగా ఉంటుందండి. మన మెత్త అయితే బాగా స్మూత్గా ఉంటుంది. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని దారాలనేవి బయటికి రాకుండా స్టిచ్ వేసుకోండి. హోల్స్ లేకుండా వేసుకోండి. ఫస్ట్ ఇలా ముడి వేసేసుకొని తర్వాత ఇలా 2 స్టిచ్చెస్ వేసుకోండి. మీరైతే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి కూడా ప్రిపేర్ చేశాను, బట్ అది వీడియో తీయలేదు, లెంతీ అయిపోతుందని వీడియో. మీకు అవసరమైతే ఇంకో 1 or 2 సారీస్ కూడా పెట్టుకోవచ్చండి. మీరు ఎంత హైట్ పెట్టుకునే దాన్ని బట్టి మెత్త అనేది ప్రిపేర్ చేసుకోండి. మీరు మాకైతే 2 సారీస్ పెట్టాను, సరిపోతుందండి. హైట్ బాగా హైట్ అయినా హెడేక్ లాంటివి వస్తాయి కదా, బాగా హైట్ పెట్టుకోవద్దని
2 సారీసే స్టిచ్ చేసేసి అందులో పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇదే మన సీయింగ్ మిషన్ పైన చేస్తే ఫాస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. చేత్తో కదా టైం పడుతుంది, బట్ మన కోసమే కదా చేసుకోవచ్చు. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నేనైతే ఇలా ఫినిషింగ్ మళ్ళీ ముడి వేసేసి స్టిచ్ చేసేసాను. మీకు యూస్ఫుల్ టిప్ అయితే కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. నాకైతే బాగానే అనిపించింది ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో పెట్టండి. బాయ్ ఎవ్రీవన్.